మద్దాంజనేయ స్వామి గుడికి వెళ్ళారు. అవునవును, చాలా పవర్ఫుల్ టెంపుల్. అవును, విన్నాను. అవునవును, మద్దాంజనేయ స్వామి గుడి. ఆ గుడి మేము స్టార్టింగ్ ఫ్రమ్ విజయవాడ నుంచి మన గుబ్బాల తల్లి అక్కడికి వెళ్ళే రూట్లో వచ్చే అందుకే హనుమ గురించి ఒక మాట చెప్తారు పెద్దలు. ఆయనకి నమస్కారం చేసిన వాడికి బుద్ధి, యశస్సు, బలం, ధైర్యం, వాక్పటుత్వం, ఆరోగ్యం, అజాడ్యం ఇవన్నీ కూడా ఏకకాలమునందు. హే ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రైటర్ ప్రశాంత్. సో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, మై డియర్ లవ్లీ గైస్, సో ఫార్ లాస్ట్ 1 మంత్లో చూసుకుంటే టెక్నికల్ కంటెంట్ కన్సెక్టివ్గా చాలా 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 ఇచ్చామన్నమాట. దగ్గర దాదాపు ఒక 10 వీడియోస్ అలా ఇచ్చామన్నమాట. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ద వే యూ రెస్పాండ్, ద వే ద వీడియోస్ ఆర్ రీచ్, మీ కమెంట్స్ కానీ ఎవ్రీథింగ్. సో అండ్ దిస్ ఈజ్ 2025 జూలై. మీ అందరికీ తెలుసు మాన్సూన్ సీజన్ వచ్చేసింది కాబట్టి మనం ట్రావెలింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో వన్ కంపేర్ టు ఆ టెక్నికల్ ఇన్ఫో కంటే నాకు ట్రావెలింగ్ ఇంకా ఇష్టం. సో ట్రావెలింగ్ ఆడియన్స్ కూడా నేను గెయిన్ చేద్దామని ఇంకా నేను టార్గెట్ చేస్తున్నాను. సో యా, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ట్రావెలింగ్ కూడా నేను ఫోకస్ చేస్తున్నాను. ఇక్కడ నుండి మన ఛానల్లో చాలా మంచి మంచి రైడ్స్ అయితే వస్తాయి. కొన్ని దగ్గరలో, కొన్ని దూరంలో. సో స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. సో యా, ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు ఈ వీడియో ఎక్కడికంటే జంగారెడ్డిగూడెంలోన మద్ది ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్తున్నాను. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:10 అవుతుంది. ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా మనం స్టార్ట్ అయిపోవడమని. చూసారా, బోబో గేర్స్ నుంచి మామూలుగా ఉండదు. చాలా 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 ఇబ్బంది పడ్డాను అనమాట ఇదివరకు మొబైల్ నావిగేషన్ లేక. ఇప్పుడు ప్రాపర్ ల్యాండ్స్కేప్ మోడ్లోన ఇంకా టైట్ ఫిట్ 2300 పడింది నాకైతే. సో ఇక్కడ నుండి మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ప్రజెంట్ మనకి శ్రీ మద్ది ఆంజనేయ స్వామి టెంపుల్కి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 286 కిలోమీటర్స్ అయితే ఉంది యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ నుంచి. సో యా, చలో చలో చలో. జై శ్రీ ఆంజనేయం, జై శ్రీ ఆంజనేయం, జై శ్రీ ఆంజనేయం, జై బజరంగబలి. సో గైస్, ప్రజెంట్ మద్ది ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడి నుంచి ఇంకా ఒక 5 hours చూపిస్తుంది. సో ఓవరాల్గా మోర్ దెన్ 270 కిలోమీటర్స్ అయితే వస్తుంది. టైం వచ్చేసి ఎంత అంటే ఎగ్జాక్ట్గా 5:30 అయిపోతుంది. 5:25. కానీ ఏ మాటకి అన్నమాట, నాకైతే ఒక పెద్ద బాధ తీరిపోయింది. ఎందుకంటే ఎప్పటి నుంచో నాకు ఇదొక లోటు ఉండదు అనమాట. లోటు అంటే చాలా ఇబ్బంది ఉండదు అనమాట. ప్రాపర్ నావిగేషన్ హోల్డర్ లేకుండా. సో ఫైనలీ బోబో గేర్స్ నుంచి ఒక మంచి ఈ రైడ్లో ఈ మద్ది ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి మాట్లాడాలంటే ఈ టెంపుల్ చాలా 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 ఫేమస్ గైస్. ఈ టెంపుల్కి చాలామంది లైక్ సెలబ్రిటీస్ వచ్చారు. హీరో నితిన్ వెళ్ళాడు, సాయి ధరమ్ తేజ్ కూడా చాలాసార్లు వెళ్తుంటాడు అనమాట. అంటే కొత్త హీరోలు వాళ్ళొక సినిమా మంచిగా సక్సెస్ అవ్వాలని. సో బేసిక్గా ఆ గుండె ఎక్కువగా నమ్ముతారనమాట. చాలా ఫేమస్ అనమాట. సో బేసిక్గా వాళ్ళకి మంగళవారం అస్సలు ఖాళీ ఉండదు. ఈవెన్ ఫారినర్స్ కూడా వస్తుంటారనమాట. నాకు తెలిసిన ఫ్రెండ్ అయితే చెప్పాడు. సో ఆమె హనుమాన్ డివోటీ, హ్యూజ్ హనుమాన్ డివోటీ, చాలా హనుమాన్ డివోటీ అనమాట. కొంతమంది ఎలా అంటే నేను చెప్తాను,
దేవుడి మీద భక్తి ఉంటుంది. అది ఎప్పుడంటే వాళ్ళ కోరికలు నెరవేరినప్పుడు వాళ్ళ భక్తి ఇంకా పెరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ కోరికలు నెరవేరకపోతే గ్రాడ్యువల్గా దేవుడి మీద భక్తి అనేది లూజ్ అయిపోద్ది అనమాట. ఒక హ్యూమన్ బీయింగ్ నేచరే బేసిక్గా అది. కానీ నాకు వన్ కమింగ్ టు హనుమాన్, సో అసలు నేను ఏం కోరినా ఆ దేవుడు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఎప్పటికీ కాన్స్టెంట్ అనమాట. ఆయన మీద ఉండే భక్తి నాకు అలాంటిది. సో ఆయన అంటే నాకు చాలా 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 అభిమానం అంటున్నాను, చాలా భక్తి అనమాట, చాలా ఇష్టం అనమాట బేసిక్గా చెప్పాలంటే. సో యా, అంతకంటే ఇంకేం చెప్పలేను. ఈడంటే చిన్న గుంటల్లాగా చిన్నపిల్లల్లాగా హీరోలు కొట్టుకున్నట్టు దేవుళ్ళు కొట్టుకున్నా అనుకుంటారా? సో యా, డెఫినెట్లీ ఉండాలి. సో యాక్చువల్లీ శ్రీశైలం వెళ్దాం అనుకున్నా. నేను శ్రీశైలం కూడా ఇప్పటి వరకు ఒకసారి కూడా వెళ్ళదు. ఆ శ్రీశైలం డ్యామ్ కానీ ఆ శ్రీశైలం గుడికి కానీ. సో ఫస్ట్ యాక్చువల్లీ శ్రీశైలం వెళ్దాం అనుకున్నా, కానీ ఎలాగో ఈ మాన్సూన్లోన నేను ఫస్ట్ ఇదే రైడ్ చేస్తున్నాను అనమాట. నేను ఫిబ్రవరిలో మా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇదే రైడ్ చేయడం అనమాట. సో అప్పటి నుంచి నేను అసలు రైడ్స్ అయితే చేయలేదు. సో ఫస్ట్ మంచి రైడ్స్ చేసే ముందు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తలుచుకొని చేస్తే బెస్ట్ అని సో ఇదే రైడ్ ఎంచుకున్నాను. సో దీని నెక్స్ట్ వచ్చే వీడియో కూడా నేను రివీల్ చేసేస్తున్నాను, మరొక 2 డేస్లో వచ్చేస్తుంది. సో శ్రీశైలం కూడా వెళ్తున్నాను దీని నెక్స్ట్ అనమాట. సో ఎక్కడ నుండి మీకు ప్రతి శనివారం సాయంత్రం 5:30 ఒక నోటిఫికేషన్ వస్తుంది ట్రావెలింగ్ కాంటెంట్ అనేది కొంచెం స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తున్నాను. అంటే ఒక 1 వీక్లో 3 వీడియోస్ వస్తే అందులో 2 వీడియోస్ వచ్చేసి టెక్ ఇన్ఫో ఇస్తున్నాను, ఒక 1 వీడియో ట్రావెలింగ్ వీడియో ఇస్తున్నాను. సో అదనమాట బేసిక్గా మన ఛానల్ మెయిన్ మోటో. సో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ప్లీజ్ నా నుంచి ఒక మంచి రైడ్స్ వస్తాయి. మోటో వ్లాగింగ్ ఎవరికైనా ఇష్టం ఉంటుంది సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఎవరైతే జంగారెడ్డిగూడెం నుంచి చూస్తున్నారో కూడా, ఎందుకంటే మీ ఊరికే నేను ఇప్పుడు వస్తున్నాను కదా, సో ఎవరైతే జంగారెడ్డిగూడెం నుంచి చూస్తున్నారో సో వాళ్ళు కూడా అఫ్కోర్స్ జంగారెడ్డిగూడెం కానీ ఏలూరు కానీ సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ కామెంట్స్ అయితే పెట్టండి. గాయ్స్ చూసారు కదా, పవర్ పెట్రోల్ ఒక సూపర్ మెషిన్ R15 మామూలుగా ఉండదు. అంటే నార్మల్ పెట్రోల్కి పవర్ పెట్రోల్కి చాలా తేడా ఉంది. సో పవర్ పెట్రోల్ జస్ట్ ఇలానే గుంజేస్తుంది, ఎలాంటి కష్టపడే అవసరం లేదు. అదే నార్మల్ పెట్రోల్ కూడా ఎంత స్పీడ్ అవుతుంది కానీ కొంచెం స్ట్రగుల్ అవుతుంది అనమాట. పవర్ మాత్రం ఇచ్చి పడేస్తుంది ఒక రేంజ్లోన. ఎర్లీ మార్నింగ్ రైడ్స్ చాలా 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 బాగుంటాయి. ఎంత బాగుంటాయంటే డోపమైన్స్ అనమాట. డోపమైన్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది, డోపమైన్స్ రిలీజ్ అవుతాయి. సో ఆ డోపమైన్స్ రిలీజ్ అయ్యి మంచిగా రిఫ్రెష్గా ఒక రైడ్ చేయాలంటే డెఫినెట్గా రాత్రి ఒక 8 అవర్స్ సో ఇలాగనే పడుకొని ఈ టైంకి లేచి రైడ్ చేయాలన్నమాట. సో అప్పుడే మీకు ఆ రైడ్ అనేది బాగుంటుంది. నాలాగా 2 అవర్స్ అని 3 అవర్స్ అని పడుకుంటే అస్సలు ఆ రైడ్ అనేది కొంచెం డిజినెస్గా డ్రూజీగా ఉంటుంది. గైస్ నిద్ర మాత్రం చంపేస్తుంది, మామూలుగా రావట్లేదు. చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ చూశాను, పక్కన మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఉంది, చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ కూడా ఉంది.
సో దిస్ ఈజ్ MT-03 బైక్ అనమాట, చూస్తున్నారు కదా. సో ఈ బైక్ తీసుకునే బదులు ఒక ZX-6R వచ్చేస్తుంది, నింజాలో ZX-6R వచ్చేస్తుంది. ఈ బైక్ అంత కాస్ట్ అనమాట. జస్ట్ ఇండోనేషియా ఐ థింక్ జాపనీస్ నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేయడానికి ఇది ఓన్లీ 2.5 lakhs పడుతుంది అనమాట. ఆన్ రోడ్ వచ్చేసి 5.5 lakhs అనమాట MT-03. బట్ నంబర్ 1 బైక్. మీరు ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా డ్రౌజీగా, చాలా స్లీపీగా ఉంటే, సో హైవే పక్కన ఇలాంటి అవుట్లెట్స్ ఉంటాయి, చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ అని. సో ఇక్కడ ఒక కాఫీ తాగండి, మొత్తం నిద్ర మొత్తం వదిలేస్తుంది. అంటే ఐ మీన్ ఇదే తాగాలని రూల్ ఏం లేదు, కాఫీ తాగండి. బట్ ఇదేంటంటే చాలా బాగుంటుంది అనమాట. వన్ కమింగ్ టు టేస్ట్ వైజ్గా అన్నీ చూసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఒక 3 kilometers లోపే 7 వచ్చేస్తుంది. 7లో ఉంటుంది కాఫీ ఉంటుంది. బట్ కాఫీ 7లో 120 రూపీస్ 100 రూపీస్ ఉంటుంది అనమాట. అదేమన్నా నిలోఫరా అంత పెట్టి తాగడానికి? బ్రేక్ఫాస్ట్కి అంత డబ్బులు పెట్టి అఫోర్డ్ చేయొచ్చు, ఎందుకంటే క్వాలిటీ ఉంటుంది. బట్ ఛాయ్కి అంత 100 రూపాయలు పెట్టి తాగడం వేస్ట్. అందుకోసమే ఇక్కడ 30 రూపీస్లో కాఫీ తాగేసిన. మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇలా స్ట్రైట్గా వెళ్తే ఖమ్మం వస్తుంది. సత్తుపల్లి, బాచుపల్లి, ఏదో పల్లీలో అన్ని పల్లీలన్నీ వస్తాయి. ఆ పల్లీలన్నీ దాటుకుని వెళ్తే జంగారెడ్డిగూడెం వస్తుంది. ఒకసారి అందులో అక్కడ అంటే ఈ హైవేలో నేను రైడ్ చేశాను. అప్ టు ఖమ్మం వరకు ఈ హైవే చాలా బాగుంటుంది. బట్ ఖమ్మం తర్వాత ఏవైతే పల్లీలు అని చెప్పానో ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను అనమాట, చచ్చినా ఇట్లా వెళ్ళకూడదురా బాబు అని. సింగిల్ రోడ్ అనమాట, ఫ్రమ్ అంటూ ఒకటే రోడ్డు. అసలు ఎవడు ఎటుపక్క నుండి వస్తాడో తెలీదు, ఎందుకు రా బాబు అనిపిస్తుంది. అసలు 85-90 కంటే ఎక్కువ క్రూజ్ చేయలేము. పోయింది కొంచెం ఎక్స్ట్రా కిలోమీటర్స్ వచ్చినా సరే విజయవాడ రూట్ నుంచే బెస్ట్ అనిపించింది నాకైతే. మాటలోనే 7 వచ్చేసింది. అటు ఖమ్మం డైవర్షన్ దాటగానే మీకు ఒక 1 kilometer అని వస్తుందా అంత దగ్గర. నువ్వు అటు పంపిస్తావు నాకు తెలుసు. ఎక్కడ పెడదాం అంత దూరం ఎవడు దుబ్బించుకుంటాడు. చచ్చిపోతారా మీరు మాత్రం నిజంగా. ఇదే సంక్రాంతి టైం ఏంట్రా. వాడు మళ్ళీ ఈ ప్లేస్ నేను ఎప్పటికీ నా లైఫ్లో మర్చిపోలేను, నేను చచ్చిపోయినంత వరకు. ఆ రోజు మాత్రం నాకు లిటరల్లీ తడిచింది గాయస్. హైదరాబాద్ టు వైజాగ్ నాన్ స్టాప్ రైడ్లో ఒక భయంకరమైన క్లోజ్ కాల్ అంటారా, లేకపోతే అది అసలు ఏంటో క్లోజ్ కాల్ మాత్రం. నిజంగా ఆంజనేయ స్వామి రక్షించాడు ఆ రోజు అయితే. వామ్మో, ఇప్పటికీ మైండ్లో అలా గుర్తుండిపోయింది నాకైతే. స్టిల్ అదే ప్లేస్ అనమాట, అదే స్పాట్. గాయ్స్ వెల్కమ్ టు సూర్యాపేట్. సూర్యాపేట్ మాత్రం మామూలుగా లేదు, చాలా బాగుంది. సిటీ చాలా బాగుంటుంది అనమాట సూర్యాపేట అయితే. Guys, just look at the location. ఒక్కసారి చూడండి. ఎప్పుడైనా సరే విజయవాడ ఎంటర్ అయ్యే ముందు ఆ హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది, ఆ హనుమాన్ స్టాచ్యూ కనబడుతుంది. మంచిగా హనుమాన్ బ్లెస్సింగ్స్ తీసుకుని విజయవాడకి ఎంటర్ అయితే అవ్వండి. Just look at the view, man. Just look at the view. Jai Hanuman, Jai Hanuman. సో ఇక్కడ నుండి మనకి రూట్ తెలియదు అనమాట. ఏలూరు వరకు నాకు తెలుసు. సో ఏలూరు క్రాస్ అయిన తర్వాత మ్యాప్స్ పెట్టుకుని మ్యాప్స్ ప్రకారం ఫాలో అయిపోవడమని జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్. ఎక్కడ ఇంకో చూడనమ్మా, చూడండి
ఒక చిన్న వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఏలూరు టోల్ గేట్ దగ్గర. ఇంకా మధ్యాంజనేయ స్వామి టెంపుల్కి ఎగ్జాక్ట్గా 62 కిలోమీటర్స్ అయితే ఉంది. 1 hour 29 minutes అయితే చూపిస్తుంది. సో ఇదే అనమాట శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం. బాగుంది ఫ్రంట్ వ్యూ నుంచి. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. హైవే నుంచి ఇక్కడ వరకు నాకు రావడానికి చావుకు వచ్చింది. ఓకే గూగుల్ మ్యాప్స్, థ్యాంక్ యూ. ఓరి దీనమ్మా, ఆఫ్ రోడింగ్ బైక్స్ ఉన్న వాళ్ళకి అదొక ఫన్, కానీ నాకు మాత్రం నరకం చూసాను. ఆ రోడ్ ఏంట్రా బాబు, కనీసం రోడ్ వేయండిరా. పాప. సో మై డియర్ గైస్, చూస్తున్నాయి కదా. సో ఇదే శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అనమాట. సో మనం ఇన్ని వారాలు మనం అనుకొని 108 ప్రదక్షిణలు చేస్తే సో తప్పకుండా మనకు కోరింది నెరవేరుతుంది అనమాట. సో ఫైనల్ గైస్, దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. అండ్ సో టెంపుల్ ఒక వ్యూ అనమాట ప్రజెంట్. అండ్ ఇదే టెంపుల్కి హీరో నితిన్ ఇంకా సాయిధరం తేజ్ వీళ్ళందరూ వస్తుంటారనమాట. సో గైస్ ఫైనలీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, చాలా బాగుంది టెంపుల్ కూడా. అండ్ సో రిటర్న్ అయితే అవుతున్నాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు 290 కిలోమీటర్స్ మళ్ళీ రిటర్న్ అవ్వాలి. తప్పదు, మోటో వ్లాగింగ్ అంటే ఇలానే ఉంటుంది, చాలా కష్టం. సో యా, దాట్స్ ఇట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు కూడా మన ఈ జంగారెడ్డిగూడెం నుంచి ఈ చుట్టుపక్కల విజయవాడ ఏలూరు నుంచి ఎవరైనా మన వీడియో చూస్తే సో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ టెంపుల్ గురించి మీకు ఎవరికైనా తెలిసిన, ఐ మీన్ మీరు ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేసినా సరే సో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. యా, టెంపుల్ మాత్రం చాలా బాగుంది. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో యా. Put cuffs on my cardiac, took my breath away like a heart attack, and I'ma spend every dime and my money back. Everybody wanna know.